హాయ్ అండి, నేను మీ కర్లీ శృతి. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజు వీడియో తీయడానికి కారణం ఏంటంటే మేము స్టుట్గర్ట్ నుండి ప్రాగ్కి వెళ్తున్నామండి. అది ఎక్కడ ఉందంటే చెక్ రిపబ్లిక్లో ఉంది. సో మనం అక్కడికి వెళ్దాము, పదండి. అన్నట్లు చెప్పడం మర్చిపోయా. నేను చెప్పినట్లు స్టుట్గర్ట్ నుండి ప్రాగ్కి డైరెక్ట్గా వెళ్లకుండా మధ్యలో 2 ప్లేసెస్కి వెళ్ళి నెక్స్ట్ ప్రాగ్కి వెళ్ళామండి. ఆ 2 ప్లేసెస్ ఏంటంటే అందులో ఒకటి బాస్టై బ్రిడ్జ్, ఇది సాక్షన్ స్విట్జర్లాండ్లో ఉంది. ఇక్కడ మేము ట్రెక్కింగ్కి వెళ్ళామండి అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. అది చూడాలంటే స్టే ట్యూన్ టు కర్లీ శృతి ఛానల్. ఇంకొక ప్లేస్ ఎర్ఫుట్, ఇది ట్యూరింగియా క్యాపిటల్, ఇది కూడా జర్మనీలోనే ఉందండి. అయితే ఈరోజు మన వ్లాగ్ ఎర్ఫుట్తో స్టార్ట్ చేద్దాం. ఎర్ఫుట్ ఎలా ఉందో చూడాలి అనుకుంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎర్ఫుట్కి మేము డైరెక్ట్గా వెళ్లకుండా మా అన్న వాళ్ళ ఇంట్లో స్టే చేసి వెళ్ళామండి. మా అన్న వాళ్ళు ఎక్కడ ఉంటారంటే ఎనాలో ఉంటారు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఆయనే అండి మా అన్న. ఇప్పుడు వీళ్ళ ఇంటికే వచ్చాము. ఇక్కడ చూసారండి, ట్రామ్స్ అన్ని రోడ్డు మీద వెళ్తున్నాయి. మా సైడ్ అయితే నేను కొన్ని ప్లేసుల్లోనే చూశాను, ఇదే రోడ్డు మీద వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. నేనైతే ఫుల్ సర్ప్రైజ్ అయిపోయాను. మా అన్నయ్య అయితే ఇంట్లో నుండి బయటకు వచ్చి టక్కన ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు అని చక్కగా. ఇలాంటి ఆప్షన్ నాకు కూడా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. ఫైనల్గా ఎర్ఫుట్కి వచ్చేసామండి. మీకు ఎయిర్ఫుట్లో ఏమున్నాయో మొత్తం నేను చూపిస్తాను, పదండి. ఇక్కడ డోర్ చూసారు కదండి, చూడండి ఎంత బాగుందో, డిఫరెంట్గా ఉంది. మన పాతకాలంలో హౌసెస్ ఉన్నాయి కదా, అట్లా ఉన్నట్టుంది. రండి నాతో పాటు మీకు ఇంకా చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఎయిర్ఫుట్ క్యాథడ్రాల్లో ఉన్నామండి. ఇది ఎలా ఉంటుందో లోపల చూద్దాం. నాకు తెలీదు, లోపలికి వెళ్ళి నేను కూడా చూడాలనుకుంటున్నాను. మీరు నాతో పాటు చూద్దురు రండి. రాజాది రాజా రాజమాతాంగిని చూడండి ఇక్కడ భలే ఉంది. ఇదేమన్నా రహదారేమో చూడండి, డోర్ రావట్లేదు. సో ట్రిప్ అంటే ఫుల్ ఎనర్జీ ఉండాలి. ఇంకా లైక్ బాల్కనీలా ఉంది. సో ఇటు నుండి వస్తారేమో, బాల్కనీలా ఉంది, బాగుంది. సో లోపల కూడా ఎలా ఉంటుందో చూద్దాము. సో ఇదే అండి క్యాథడ్రల్, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఎండగా ఉంది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సో గాగుల్స్ లేకుండా చూడలేకపోతున్నాం. ఇక్కడ ఏదో విగ్రహం కనిపిస్తుందండి, అదేంటో నాకు తెలియదు. మీకేమన్నా తెలుసా? నేనేమనుకుంటున్నానంటే ఆయన యేసు ప్రభు చిన్న బాబు, ఆమెమో వాళ్ళ మదర్ అనుకుంటున్నాను. మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఇదే అండి క్యాథడ్రల్ ఎంట్రన్స్. బయట నుండి వ్యూ ఎంత బాగుందో చూడండి. సరే ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం రండి. లోపల ఎలా ఉందో చూసేయండి నాతో పాటు. ఇదేంటో మీకు చెప్పాలి అంటే ఈ చిన్న క్లిప్ చూసేయండి. ఏం ఫాదర్, మేము మీ చర్చికి రాకూడదా? అది కాదమ్మా, విషయం ఏమిటని అడుగుతున్నా. నేను తప్పు చేశాను, ఎవరితోనైనా చెప్పుకోవాలి, అది మీతో చెప్పాలని వచ్చాను. చూసారుగా, ఈ విధంగా మనం ఎవరికి చెప్పుకోలేని విషయాలను చర్చ్ ఫాదర్కి చెప్పుకోవడానికే ఈ ప్లేస్. మీలో ఎంతమంది ఇది చూసుంటారు? నేనైతే ఫస్ట్ టైం చూసాను. మీలో ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ క్యాండిల్ తీసుకొని క్యాండిల్ వెలిగించి వాళ్ళ మనసులో కోరికలు చెప్పుకొని ఇలా దండం పెట్టుకుంటారు.
ఇంకా బయటకు వచ్చేసామండి. ఇదే బయట నుండి వ్యూ చూడండి. అక్కడ ఏదో కాన్సర్ట్ జరుగుతున్నట్లుంది, వెళ్ళిపోదాం పదండి. Da war sie laut, da war sie leise. Sie findet Blasmusik echt scheiße. Aber eins ist sie nicht unbekannt. Ist mal high, sie ist mal clean, mal auf Gras, mal auf Aspirin. Aber ein Kunigunde, zweimal Kunigunde, Kunigunde. ఇక్కడ అందరు చూడండి, ఎండ వచ్చిందని చెప్పి బయటనే టేబుల్స్ వేసుకొని హాయిగా తింటున్నారు. ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి, వీళ్ళే మా బ్యాచ్. ఇక్కడికి పిల్లలు కూడా వస్తారు కదండి, వాళ్ళ కోసం చూడండి గేమ్స్ కూడా ఉన్నాయి, రైడ్స్ ఉన్నాయి, ముందుగానే అన్నీ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ మంచి బిజినెస్ కూడా. సో మీకు ఇంకొక వ్యూ పాయింట్ చూపించాలండి. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అందరూ అక్కడికి వెళ్ళి ఎక్కేసి రిటర్న్ కూడా వస్తున్నారు. మేము ఇప్పుడు దాకా వెళ్ళలేదు, సో మేము కూడా వెళ్ళాలనుకుంటున్నాం. ఇక్కడ ఎవరో ఒకళ్ళు చెప్పారు అక్కడ నుండి వెళ్తే వ్యూ చాలా బాగుంటుందని. సో మేము కూడా ఇప్పుడు వెళ్ళబోతున్నాము. మీరు నాతో పాటు రండి. అక్కడికి వెళ్ళాక ఎలా ఉందో నాతో పాటు ఎక్స్పీరియన్స్. ఇదే అండి నేను చెప్పిన వ్యూ పాయింట్. ఇక్కడ నుండి సిటీ చూస్తుంటే ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా అనిపించింది. కదండి, ఎంత ఎండగా ఉంది కదా. ఇప్పుడు నాకు ఇదంతా తిరిగి తిరిగి దప్పెకేస్తుంది. అన్నయ్య ఏం చేస్తున్నావు? జర్మనీలో చాలా చోట్ల వాటర్ తాగడానికి ఇలా పెడతారు. కొన్ని చోట్ల అయితే వాటర్ కంటిన్యూస్గా వస్తుంది, కొన్ని చోట్ల అయితే ఇలా బటన్ క్లిక్ చేస్తే వచ్చేలా పెడతారు. ఇలా డిఫరెంట్గా ఉంటాయి, చూసుకొని తాగేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్ టు కర్లీ శృతి ఛానల్. బాయ్ బాయ్.